హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను తోటకూరని అయితే ఒక నైట్ ఫ్రిడ్జ్ సహాయం లేకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చో చెప్తాను. అయితే అక్కడ చూస్తున్నారు కదా, నేను కింద ప్లేట్లో కవర్లోనే ఉంచాను అనమాట. కాడలు అవన్నీ కట్ చేసేసి కవర్లో పెట్టి కింద ప్లేట్లో చల్లని వాటర్ అయితే వేసాను. అంటే నైట్ చల్లగానే ఉంటాయి కదా వచ్చే వాటర్, ఆ చల్లని వాటర్ వేసి ప్లేట్లో ఆ కవర్ అయితే పెట్టేసేసి నైట్ అంతా బయటే ఉంచాను అనమాట. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక నైట్ అంతా అలాగే ఉంచాను. నైట్ తీసుకొచ్చిన కర్రీ అది మార్నింగ్ మధ్యాహ్నానికి వండుతున్నాను. చూసారు కదా ఇంకా ఫ్రెష్గానే ఉంది. అయితే ఇక్కడ నేను మీకు తోటకూర పెసరపప్పు కర్రీ అయితే చేసి చూపిస్తాను. అయితే చాలామందికి తోటకూర టేస్టీగా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, ఎలా చేస్తే టేస్టీగా వస్తుందో ఈ ప్రాసెస్లో చేస్తే టేస్టీగా వస్తుంది అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. చూడండి, ఏం లేదండి, ఆకుకూరలో ఎప్పుడైనా సరే మనం ఆకుకూర చేసుకుంటే ఆకుకూరలో ఉప్పు కారాలు అనేవి చాలా తక్కువ వేసుకోవాలి. అలా తక్కువగా వేసుకుంటే ఆకుకూర అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది, బాగుంటుంది, పచ్చగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అయితే తోటకూర ఉడకడం కోసం అని చెప్పి చాలా టైమే పడుతుంది. కొంచెం టైం తీసుకొని తోటకూరని మగ్గించుకోవాలి. అయితే ఈ వీడియో ఫుల్ వీడియో అయితే నేను రిలేటెడ్ వీడియోస్లో పెడతాను, మీరు కంపల్సరీ విజిట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ పెసరపప్పు కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నేను దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను, ఆ పౌడర్స్ ఏంటి అని చెప్పేసి లాంగ్ వీడియోలో ఉంది. రిలేటెడ్ వీడియోలో లాంగ్ వీడియో పెడతాను, తప్పకుండా విజిట్ చేయండి. బై.